మరి ఆమె యొక్క కుటుంబ ఆదరణ కొరకు అందరూ కూడా ప్రార్థించుదాం. ఈ సమయంలో రవిచంద్ర లేదా ఇర్మియాగా పిలువబడినటువంటి రవిచంద్ర గురించి బంధువుల్లో నుండి అయినా, స్నేహితుల్లో నుండి అయినా, సంఘంలో నుండి అయినా ఎవరైనా సరే ఆయనతో మీకున్న అనుబంధాన్ని ఒక 5 నిమిషాల్లో, ఒక్కొక్కరికి 5 నిమిషాలు ఇవ్వబడుతుంది. ఎక్కువగా చెబితే టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి ఎవరైనా వచ్చి చెప్పొచ్చు. రవిచంద్ర గురించి, ఆయనతో మీకున్న అనుబంధాన్ని, ప్రేమానురాగాలు, మీకు ఆయనకి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని మీలో ఎవరైనా వచ్చి షేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి 5 నిమిషాలు ఇవ్వబడుతుంది. త్వరగా రండి. తర్వాత మనం ఈ కుటుంబ ఆదరణ కొరకు దేవుని దివ్యమైన వాక్యాన్ని మనం వినాలి. దయచేసి బంధువులందరికీ అర్థమైందని నేను చెప్పింది. రవిచంద్ర గారి గురించి మీకున్నటువంటి సంబంధాన్ని, అనుబంధాన్ని మాతో అందరితో పంచుకోవచ్చు. ఎవరైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండైనా, మేనళ్ళైనా, బంధువులైన ఎవరైనా, సంఘంలో నుండి అయినా సరే వచ్చి చెప్పొచ్చు ఆయన గురించి. 5 నిమిషాలు. ఇలాంటి సమయంలో కదా మీరు పంచుకోవాల్సింది. త్వరగా రండి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం కాదు, వచ్చి చెప్పాలి. ఈ అవకాశం మరలా ఐదు నిమిషాలు. ఎవరైనా రండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. చిన్నప్పటి నుంచి నేను, మా తమ్ముడు, మా అన్న అనమాట, మా అమ్మకి మేము ముగ్గురము. అయితే దేవుడు నాకు బాగలేనందువల్ల మేము దేవుని తెలుసుకున్నాము. చిన్నప్పటి నుంచి మా అన్న అయితే అన్నిట్లో ఓర్పుగా ఉంటాడు. ప్రతిదానికి నేను మా తమ్ముడే పోటీపడి కొట్టుకుంటూ ఉండేవాళ్ళమి. మాకు వివాహాలు జరిగిన తర్వాత నాకు బాగలేనందు కారణం వల్ల మమ్మల్ని ఇంట్లో విడిపోవాల్సి వచ్చింది. అయితే మాకు బాగలేనప్పుడు చేతులు బిందేసుకొని ఎత్తుకొచ్చేవాడు. దేనికైనా కోపపడతాడు, అంతగా ప్రేమిస్తాడు. అలాంటి వ్యక్తి నేను నా జీవితంలో చూడలేను అనుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన కాక. ఆమె హల్లెలూయా. అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు, పాస్టమ్ గారికి వందనాలు. మా తమ్ముడు ఎక్కువగా నాతో మాట్లాడేవాడు కాదు, నేను మాట్లాడేవాడు కాదు. కానీ 1 సంవత్సరం నుంచి అమ్మని ఏం బాధపట్టేవాడు కాదు, బాగుండేవాడు. మా మనవడితో బాగా ఆడుకునేవాడు. అమ్మని కూడా ఏం ఇబ్బంది పెట్టాడు, అంతమంది బాధ పెట్టేవాడు కానీ ఇబ్బంది పెట్టాడు కాదు. 3 నెలలుగా నాతో మాట్లాడుతుండేవాడు. అన్న శివ చాలా మంచోడన్నా, చాలా మంచోడన్నా, ఏమనొద్దన్నా, చాలా మంచోడమ్మా. అలాంటి అల్లుడు మనకు దొరకడమ్మా. లక్షలు పోసినా దొరకడు, కోట్లు పోసినా దొరకడమ్మా. అలాంటి శివారు ఏమనొద్దని చెప్పమ్మా అని చెప్తా వచ్చాడు. చర్చి దగ్గరికి నన్ను తీసుకుపోవడం జరిగింది వదిలిపెట్టేదానికి. డ్యూటీకి పోతుంటే డ్రాప్ చేయడానికి వచ్చాడు. 3-4 సార్లు, రే రవి తాగబాగరా, చర్చికి పోరా, డ్యూటీకి పోరా, చర్చికి పోవటం, డ్యూటీకి పోవటం, ఈ పని చేయరా, నీకు ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు బాగుంటావు అని చెప్పేసి వింటుండేవాడు. ఆ లాస్ట్ మూమెంట్లో 3-4 వారాలు చర్చికి బాగుపోయేవాడు, బాగున్నవాడు. తర్వాత ఇదేదో పసురు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పసురు తీసుకోవటానికని వెళ్ళాడు. అక్కడికి పసురు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ మందు పసురు తీసుకున్నప్పుడు తాగకూడదు, కొవ్వు మాంసం తినకూడదు, కానీ వాడు పసురు వేసుకున్న తర్వాత మాంసం బాగా ఎక్కువ తిన్నాడు, ఆల్కహాల్ ఎక్కువ తాగాడు. వరుసగా నిద్ర లేకుండా రాత్రి పగులు అదే తాగటం. నేను 20వ తేదీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళటం జరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కాజువాలిటీలో శవంగా ఉన్నాడు నా తమ్ముడు. తిరిగిరాళ్ళు ఒకళ్ళకి వెళ్ళిపోయాడు. చాలా బాధగా ఉంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక.
త్వరగా రండి. హాస్పిటల్లో అయినా ఎవరైనా ఆయనతో తనతో పాటు కొలీగ్స్ అయినా బావమర్దులు మేనల్లుళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. సంఘంలో నుండి అయినా ఎవరైనా చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. చిన్నప్పటి నుంచి బాబాయ్కి నేను చాలా పోటాపోటీగా ఉండేవాళ్ళవి. నీకేనా, నాకు కూడా కావాలి, ఏదైనా సమానంగా కావాలి అని అనుకుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళవి. కానీ నా మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం దూరం అయ్యాము. అయినప్పటికీ లాస్ట్ 1 year తర్వాత బాగా కలిసిపోయాము. మేము పలకరించకపోయినా బాబాయ్ మమ్మల్ని పలకరించుకోవడము, నా పిల్లల్ని చాలా సొంతంగా ఇష్టంగా చూసుకునేవాడు. మమ్మల్ని కూడా నేను పలకపోయినా మా ఆయన పలకపోయినా, రాజీ పిల్లల్ని నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటాను, నేను దగ్గర పెట్టుకుంటాను అని చెప్పని ఇంట్లోకి వచ్చి తీసుకెళ్ళేవాడు. మా ఆయనతో కూడా చాలా క్లోజ్గా ఉండి, శివ నాకేమన్నా ఇవ్వు, నన్ను బండ్లో ఎక్కించుకెళ్ళు అని చెప్పని చాలా సొంతంగా అయిపోయాడు. అసలు ఈ 3-4 నెలల క్రితం కూడా ఏ విధమైన ఇష్టాలు ఆలోచనలు ఏమి కూడా లేవు. ఆయనకి అందరూ అంటారు డబ్బు పిచ్చి అని, అసలు అలాంటి ఆలోచనలు కూడా లేవు. ఎంతసేపు తాగేవా, అందరితో కలిసి ఉన్నావా, బాగున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే బాబాయ్ ఎవరికైనా బాగాలేదు అంటే అసలు ముందుంటాడు, అసలు ఇంకోటి ఆలోచించడు, ముందుండి దగ్గరుండి అన్నీ చూపిస్తాడు, అందరికి ఒక ధైర్యంగా ఉండేవాడు. కానీ ఇదైనా మాకు దూరం అయ్యాడు. అయినా బాధపడిన అవసరం లేదు. దేవుడు మేము నమ్ముకున్నాము, దేవుని రాజ్యానికి వెళ్తాడని మేము నమ్ముచున్నాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ సమయంలో ఇంకా అవకాశం ఉంది, మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే తర్వాత చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అందరిని ఎలా అనుకుంటారైతే నాకైతే తెలియదు, కానీ మావయ్యకి చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నప్పుడు నన్ను వినోదాన్ని చాలా దగ్గరగా పెట్టుకుని సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు. బిఫోర్ నా మ్యారేజ్ ముందు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో కన్నా నేను మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉండేదాన్ని. పెళ్ళి అయ్యి నేను వెళ్ళేటప్పుడు కూడా నేను ఇంతగా బాధపడలేదు. మామయ్యకి దూరంగా ఉన్నాను, అమ్మ వాళ్ళకి దూరంగా ఉన్నానని. ఎప్పుడైతే నేను కశ్మూర్కి ప్రేయర్కి అని చెప్పి అయ్యప్ప గుడి దగ్గరికి వెళ్ళున్నానో, నాన్న నాకు ఫోన్ చేసి చెప్పున్నారు, ఇలాగా మీ మేనమామ చనిపోతున్నారమ్మా అనేసి. అసలు నాకేం అర్థం కాలేదు టైంలో. వెంటనే 2 పిల్లల్ని తీసుకొని ఎక్కిన ఆటోలోనే రిటర్న్ వచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేరు. అందరు చెప్తూ ఉన్నారు మామయ్య చనిపోయారు, ఇంక మనకి లేరు అనేసి. నా తల్లిదండ్రుల కన్నా నాకు మా మామయ్య ఎంతగానో ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు. అలాంటి మామయ్య ఇప్పుడు లేరంటే చాలా బాధగా ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినట్లుగా. ఆయన బావగారులు, బావమర్దులు ఎవరైనా సరే. దేవునికి వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ గారు మీకు కూడా వందనాలు. అన్న లేని లోటు నిజంగా ఏంటంటే తీరని లోటు మాకు. ఎందుకంటే
మేము అందరం ఒక ఫ్రెండ్ లాగే ఉండేవాళ్ళమే. మేము ఎట్లా అంటే చిన్న చిన్న సమస్యలు మామూలే. కాకపోతే అన్న ఏంటంటే డ్రింక్ చేసేది కాదు, కానీ అన్న నిజంగా చెప్పాలంటే మంచి హెల్దీ పర్సన్. అన్న వేసే డ్రెస్ కానీ వాడే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. కాకపోతే ఏంటంటే బ్యాడ్ లక్, అన్నకి కొంచెం హెల్త్ ఈ మధ్య కొంచెం చిన్న చిన్నగా బాగాలేకుండా వస్తూ ఉండింది అప్పుడప్పుడు. ఈ మధ్య కూడా అన్నకి నేను చెప్పాను, సిగరెట్లు తాగొద్దన్నా, ముందు తాగొద్దని చెప్తే నా మనసు బాగాలేదులే అని చెప్పేవాడు పాపం చాలాసార్లు. కానీ అన్నగా మేము గొడవలు అయితే మేము పెద్దగా గొడవలు వేసుకునే వాళ్ళం కాదు. మామూలు ప్రతి ఒక్కరికి సమస్యలు అనేది ఉంటాయి. కాకపోతే ఏంటంటే అన్నకు కూడా ఒక చిన్న మైనస్ ఏంటంటే ఆలోచన ప్రతి చిన్న విషయానికి ఆలోచిస్తాడు. అయితే అన్న చాలా పెద్ద వాళ్ళతో స్నేహం చేశాడు. నాకు బాగా తెలుసు, ఎందుకంటే అన్నతో నేను చాలా జర్నీ చేశాను. పెద్ద వాళ్ళతో స్నేహం చేశాడు, మంచిగానే బ్రతికాడు, బాగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే చిన్న మైనస్ అని త్రాగుతాడు. కానీ దేవుడు నేను అనుకున్నాను ఏంటంటే, ప్రభా నేను అక్కడికి వెళ్ళి కూడా ప్రార్థన చేశాను, ప్రభా మమ్మల్ని అందరూ క్షమించావు, ప్రభా మమ్మల్ని అందరూ కూడా ఈరోజు మార్చావు. కానీ మా అన్నను కూడా ప్రభా చిన్న మైనస్ క్షమించండి ప్రభా. అయినా ప్రభా నువ్వు మరణపు ముళ్ళని విడిచినటువంటి దేవుడు కదా, మా అన్నను కూడా పరలోక రాజ్యంలో నీ రాజ్యంలో ఉంచుకుంటావు నేను ప్రభా నేను అదే ప్రార్థన చేసుకుంటున్నా. మిగతా వాళ్ళు కూడా ఏంటంటే చిన్న మైనస్ అంటే ఇప్పుడే సరిదిద్దుకుని, ఎందుకంటే మా అన్నను చూసిన మిగతా వాళ్ళు తెలుసుకొని ఏదైనా తన హృదయంలో ఎవరికైనా సరే ఏదైనా ఉంటే మైనస్ని తీసేసుకొని ఇప్పటికైనా మారి దేవుళ్ళు అందరం కూడా కలిసిమెలిసి దేవుళ్ళు ఉన్న నా కోరిక. ఎందుకంటే మన జీవితం క్షణభంగురమైనటువంటి జీవితం, ఏ రోజు రాలిపోతామో తెలియదు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా సరే, ఈ క్షణం నుంచి అయినా సరే మనం తెలుసుకొని జాగ్రత్త కలిగి ముందుకు సాగిపోవాలన్న ఆశ. నిజంగా మా అన్నలేని లోటు, తీరని లోటు. నిజంగా చెప్పాలంటే నాకు నిద్ర పట్టట్లేదు, ఆలోచిస్తున్నాడు ఏంది ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో. ఫస్ట్ సారి కూడా మా పెద్దమ్మ కొడుకు ఇట్లాగా చనిపోయాడు, చాలా బాధపడ్డా ప్రభువా. నేను అప్పుడు కూడా ఫుల్గా తాగేవాడిని నేను. కానీ ఈరోజు నన్ను కూడా దేవుడు మార్చాడు. నిజంగా చెప్పాలంటే మా పాశమ్మ గారు చాలా ప్రార్థన చేస్తుంది మా కోసం. నిజంగా మా పాశమ్మ గారి ప్రార్థన నిజంగా నన్ను ఈరోజు మా భార్యని కానీ నన్ను కానీ మా కుటుంబాన్ని కానీ మారుస్తూనే ఉంది. మా పాశమ్మ మంచి ప్రార్థన పర్వాలు. పాష గారు కూడా మా కోసం చాలా ప్రయాస. నిజంగా పాష గారు చెప్పాలంటే ప్రతి విషయంలో మాకు ఒక తండ్రిగా నిజంగా చేసిన సేవ దేవునికి స్తోత్రాలు, వందనాలు. ఎందుకంటే నిజంగా చెప్తాను, దేవుడి కోసం నిజమైన మాట చెప్పాలి. ఎందుకంటే తాగడం ఇదిగా పెద్ద గొప్పతనం కాదు, కానీ మా కోసం పాష గారు మేము తాగుతా పడిపోతున్నా సరే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మమ్మల్ని బలపరిచి నిలబెట్టి ఈ స్థితిలో మేము ఉన్నామంటే నిజంగా చెప్తున్నా దేవుని ప్రార్థన, దేవుని పాష గారు ప్రయాస. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు, పాష గారికి అందరికి వందనాలు. మా కోసం వచ్చి ప్రతి ఒక్కరు వచ్చినందుకు మేము అందరూ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఫస్ట్ థ్యాంక్ యూ. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం విందాము. దైవ సేవకులు ఉన్నారు. మరి ఐజాక్ పాస్టర్ గారు వచ్చారా? రాలేదు. వినోద్ పాస్టర్ గారు వచ్చారా? రాలేదు. అబ్రహాం పాస్టర్ గారు రాలేదు. ఓకే, మనకు దేవుని వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు, అంటే సమయం చాలా అయింది కాబట్టి ఎవరు? ప్రవీణ్ పాస్టర్ గారు అంటారు. దయచేసి ఏమైనా దైవ సేవకులు అంటే రండి. దైవ సేవకులైన వారు ఎవరైనా ఉంటే దయచేసి రండి. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి పాస్టర్ గారు, కూర్చోండి పాస్టర్ గారు. ఇంకో చేయండి. మీ పేరండి? ప్రవీణ్ కుమార్ పాస్టర్. పాస్టర్ గారు కూర్చోండి. కుటుంబ ఆదరణ కొరకు మనకి దైవ సేవకులు ఉన్నారు కాబట్టి అందరూ ఒక్కొక్క 5 minutes 6 minutes టైం ఎక్కువ లేదు కాబట్టి వారికి అవకాశం ఇస్తున్నాము. మొదటిగా ప్రభాకర్ గారు రండి. పర్లేదు, అందరు చెప్పండి, అందరు రండి.
అది పాస్ కదా, వస్తలే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనందరం చాలామంది అనుకుంటుంటాం ఇది దుఃఖకరమైందని. వివాహము దుఃఖకరమైంది, ఇది దుఃఖకరం కాదు. ఎందుకంటే మానవునికి 4 జీవితాలు ఉన్నాయి. మొదటి జీవితము పిండం, అడికేం తెలియదు. రెండవ జీవితం బాల్యం, నువ్వేది చెప్తే అది వింటుంది. మూడోది యవనకాలం, వాడు చెప్పింది మనం వింటాం. ఐదోది వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యంలో అపొస్తలుడైన మోషే ఒక మాట చెప్తాడు, నరుని కాలము 70 ఏళ్ళు అంట. ఆయనను 80 ఏళ్ళకు వచ్చిన తర్వాత వాని జీవితంలో ఆయాసము, దుఃఖమే. ఒకరి జీవితం ఎలా ఉంటుంది మానవుల జీవితం అంటే, ఎవరైతే దేవుని మాట వింటాడో, మాట వినిన తర్వాత వాని జీవితము ఆశీర్వదించబడుతుంది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను వాక్యం చెప్పేదానికి రాలేదు, నాకంటే సీనియర్ పాస్టర్లు పెద్దలు గౌరవనీయులు ఇక్కడ ఉన్నారు కనుక నన్ను లేపడం కూడా అంత బాగుండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు జాగ్రత్తగా వినండి, ఒకరిని జన్మదినము కంటే మరణ దినము మేలు. ఇప్పుడు రవిచంద్ర మరణించలేదండి, నిద్రిస్తున్నాడు. ఒక దినాన ప్రభు నిద్ర నుండి లేపడానికి వస్తాడు. రవిచంద్ర కోసమే కాదు, ఇక్కడ వాక్యం చెప్తున్న నా కోసం కూడా వస్తాడు ఆయన. ఈ రవిచంద్ర నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నాకు ఎప్పుడు కనపడ్డా ఒక మాట చెప్పేవాడిని, అరే బాబు తాగుడు ఆపరా అని. అంటే నీతో వచ్చిన సమస్య అదేనా అంటాడు. ఇది తాగుడు ఆపమంటే నాకు సమస్య అంటే వాడికి. నీ కోసం చాలాసార్లు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఒకసారి నాతో కలువు, మన ఇద్దరం ఎడారిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేద్దామంటే ఆ వ్యక్తి నాతో అనేవాడు, ఎడారిలో నీతో కూర్చునే బదులు నేను ఇంకేడన్నా కూర్చొని పేకాట ఆడుకోవడం మేలు అనేవాడు. దేవుని మాట ఎప్పుడు వింటారు అని అంటే బాల్యములో వింటారు. బాల్యములో వింటున్న ఆ మాట ముదిమి వచ్చే వరకు వాని జీవితము ప్రభు సన్నిధిలో నమ్మకంగా కొనసాగుతూ ఉంటుంది. మనం చర్చిలకు వెళ్ళినంత మాత్రాన, మందిరాలకు వెళ్ళినంత మాత్రాన, సభలకు వెళ్ళినంత మాత్రాన, నీ పేరు మార్చినంత మాత్రాన జీవితం బాగుపడదు. కానీ నీ నావలో క్రీస్తు ఉండాలి. ఎప్పుడైతే నీ నావలోకి యేసుక్రీస్తు వస్తాడో నీ మరణ దినాలు కొట్టివేయబడతాయి, నీ దుఃఖ దినాలు కొట్టివేయబడతాయి. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా సిలువలో యేసు ప్రభు చెప్పినట్టుగా నేడు నీవు నాతో కూడా ప్యారడైజ్లో ఉంటావు. పరదేశంలోకి వెళ్ళాలి అంటే ప్రియ దేవుని నేస్తమా, ఇప్పుడు చనిపోయిన ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పదం ఏంటంటే, ఇతనికి మరణదినం ఎలా వచ్చిందో, భూస్థాపన ఎలా వచ్చిందో, ఆదరణకుడికి ఎలా వచ్చిందో ఈరోజు ఇక్కడ చేరిన మనం చూస్తున్నాం. రేపటి దినమున మన పరిస్థితి కూడా అదే. కానీ నువ్వు ఇక్కడ కన్ను మూస్తే దేవుని సన్నిధిలో కన్ను తెరవాలి. దేవునితో నీవు నిత్యము ఆనందించబడాలి. అందుకే దేవుడు అంటాడు, ఈ భూమి మీద నరుని కాలం యుద్ధకాలము కాదా, వారి దినాలు కూలి వంటివి కావా. కనుక ఈ కూలి దినాలలో, ఈ శ్రమ దినాలలో, ఈ వెలుగులోకి వచ్చిన మనము ఆయన కొరకు నిత్యము కొనసాగుతున్న దినాలుగా కొనసాగుతున్నప్పుడు దేవుని యెషయా గ్రంథం 66:13 అంటాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను ఈ దినాన్ని మిమ్మల్ని ఆదరించుటకు నా 2 చేతులు చాచి ఉన్నాను అంటాడు. ఒకసారి చప్పట్లు కొడతాం, దేవుని స్తోత్రం కలిగి కాదు. నేను ముందుగా చెప్పా, ఇది దుఃఖ దినము కాదు. రవిని ఎప్పుడు మనం చూడలేం. యోబు అంటాడు 7వ అధ్యాయంలో, నన్ను చూచువారు కన్నీకి నన్ను నువ్వు చూడదు, నా మంచము నన్ను మర్చిపోతుంది, నా స్థలము నన్ను మర్చిపోతుంది, నా వారు నన్ను మర్చిపోతారు. ఇప్పుడు ఏడ్చేవాళ్ళంతా ఒక నెల తర్వాత మళ్ళీ ఏడవరు. ఇప్పుడే ఏడ్చేది, అంత ఏడ్చిన ఇప్పుడే బావిలో నీళ్ళు చేదినట్టే. నెల తర్వాత మనం వచ్చి ప్రార్థన చేస్తే అమ్మా ఎలా ఉన్నామంటే, నాకేం సార్ ఐఎమ్ బీ హ్యాపీ అంటారు. ఇప్పుడే ఈ దుఃఖ దినాలు ఇప్పుడే సమాప్తమవునుగా కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. రేపు ఆ వ్యక్తి వెళ్ళిన స్థలం ఏంటో ఎరిగి తెలుసుకొని నీ సంఘము బోధించినట్లుగా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆ ఆదరణలో మనం ఉన్నప్పుడు
మన ప్రయాణంలో క్షేమము కలిగి చేసి విడిచి వెళ్ళిన ఈ కుటుంబానికి మనందరం కూడా ఒక ఆదరణగా నిలబడి ఆశీర్వదించు వారిగా ఉంటకు ఆయన తన కుటుంబముతో చేయి పెట్టి నడిపించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇచ్చిన సమయాన్ని చక్కగా ఉపయోగించిన ప్రభాకర్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరణదినమే మేలు అని చెప్పి దేవుని యొక్క దాసుని ద్వారా మాట్లాడారు. కాబట్టి మనము దుఃఖం నుండి విడుదల పొంది మరణదినమే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా మేలు. అందుకనే ధైర్యం తెచ్చుకొని ఉండాలి. అలాగే మన మధ్యలో దైవ చిత్తం పాస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా కుటుంబాన్ని ఉద్దేశించి దేవుని వాక్యం నుంచి ఆదరణకరమైన మాటలు మనకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చేరవచ్చినటువంటి కుటుంబమునకును అలాగే ఆహ్వానించబడినటువంటి బంధువులకు మరి తోటి కొలీగ్స్ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ ప్రేమాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి వాస్తవానికి మరి అన్న రవిచంద్ర అన్న వారి యొక్క తమ్ముడు సుమన్ బ్రదర్ నాకు ఒక మంచి మిత్రుడు. అలాగా మరి చనిపోయిన రోజున కూడా తెలియపరిచినప్పుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళినాము. తర్వాత ఈ దినము మరి ప్రార్థన కూటమని తెలియపరుస్తూ వచ్చినారు. అయితే మీ అందరిలో నేను కూడా ఇలా సమభావన ఉంటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఇందాక మా పెద్దలు మా అన్నగారు చాలా గొప్ప మర్మాలు, నిజంగా మేమందరం చెప్పాల్సిన మాటలన్నీ కూడా ఆయన చెప్పేసి ఉన్నారు 5 నిమిషాల లోపల. కానీ ఒక చిన్న మాట ఈ కుటుంబం ఆదరణ కోసం దేవుడు తన దాసుల ద్వారా తెలియపరిచిన మాట యెషయా గ్రంథంలో మరి 49:13 ఒక మాట ఉంది. శ్రమ దినందిన తన యజనులందరూ జనుల యందు చాలా పడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు అంటాడు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి. ఎవరు ఓదార్చినారు అంటే యెహోవా ఓదార్చి ఉన్నాడు. మనం అందరం వస్తాము, అక్కతో కొద్దిసేపు మాట్లాడతాము, మరలా ఆమె యథావిధిగానే తన భర్తను జరిగినటువంటి అనేక మెమరీస్ జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అందు కాబట్టి ఓదార్చేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. ఎందుకంటే తనకు తన భర్తను సిద్ధపరిచింది దేవుడే. కాబట్టి అటువంటి భర్తను దేవుడు ఏ కారణం చేతైనా కావచ్చు, అది మరణము అందరికీ వచ్చును అని ఉంది. కానీ మరణము ఈ రీతిగానే వస్తుందని ఎక్కడ లేదు. అది అనేక విధాలుగా మరణం వస్తూ ఉంటుంది. కాబట్టి అన్నకు కూడా అటువంటి మరణం కొంత దూరం మరి వెడం చేస్తూ వచ్చినాడు దేవుడు. అందుకని యెషయా 54:7 ఒక మాట అంటాడు, నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను అంటాడు. అలాగే మరి ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, నీ భర్తను దూరం చేసిన తర్వాత దేవుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి కుటుంబంలో కుమార్తె అయినా ఆయన తండ్రిగా ఒకవేళ నీ తండ్రిని దూరం చేసి ఉండవచ్చు. అన్నదమ్ములకి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ కుటుంబానికి ఎవరికైనా సరే మనం అనుకోవచ్చేమో అలా. కానీ దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మెమోరీస్, బ్యాడ్ మెమోరీస్ ఉంటే అవి వదిలేయవచ్చు, కానీ గుడ్ మెమోరీస్ చాలా ఉంటాయి మన జీవితంలో. వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని మీద ఆధారపడి దేవుని యందు సంతోషిస్తూ ఉండడం వలన దేవుడు ఎంతగానో మన మీద మరి ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం అందరము సంతోషంలో అవుతాం, ఏ విషయం కూడా దుఃఖపడే వారంగా కనపడం. కాబట్టి అటువంటి విధానాన్ని కుటుంబానికి దేవుడు దయచేయనుగాక. దేవుడు చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. దైవ చిత్తం పాస్టర్ గారు మరి దేవుని
బిడ్డలను ఉద్దేశించి కుటుంబాన్ని అలాగే సంఘాన్ని దేవుని వాక్యం నుంచి ఆదరణకరమైన మాటలు పలికినందుకు ఆ దైవ సేవకునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో మేరీ వచ్చి ఒక పల్లవి చరణం ఒక పాట పాడుతుంది. చెప్పాడు లేదా? జ్యోతి పడతా జ్యోతి పల్లవి చరణం వస్తుందా? సరే తర్వాత పాడు. సరే రమ్మా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. మా పితరుల నడిపిన దిక్కుమా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు పితరులు నడిపిన దేవా, అరణ్య Yeah.
హల్లెలూయా. ఈ సమయంలో ప్రవీణ్ పాస్టర్ గారు మనకి ఈ కుటుంబాన్ని ఉద్దేశించి దేవుని వాక్యములో నుండి ఆదరణకరమైన మాటలు కొన్ని చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము జీవితంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల దేవా, మీ ఘనమైన పాదాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభ. ఈ దినము నా తండ్రి రవిచంద్ర గారు నా తండ్రి ఆదరపడ్డాము నా తండ్రి, మమ్మల్ని అందరూ నడిపించే విధానం బట్టి స్తోత్రాలు ప్రభ. ఎంతో మంది నా తండ్రి ఈ దినం చూడలేక నశించిపోయినారు ప్రభ. మీరు మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి నా తండ్రి మీ సన్నిధికి నడిపించినారు నా ప్రభ. ఆదరపడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరి నా ప్రభ ఈ వాక్యం చేత మీరు సంధించబడి నా ప్రభ. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే నా ప్రభ రక్షణ పొందరు కృప చూపి సహాయం దయచేయి నా తండ్రి. ఇదిగో పనికి రాని వాడును వట్టి వాడును నిష్ప్రయోజకులను నా ప్రభ మరుగుపరిచిన ప్రభ కొన్ని అమూల్య మాటలు నా తండ్రి మీ ఆత్మ చేత నింపి నడిపించమని, మీరు మాత్రమే మహిమగంత ప్రభావాలు పొందుకోమని నజరుడు యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన దైవజనులందరికీ, ఆదరపడి వచ్చిన రక్త సంబంధులకు, బంధుమిత్రులకు, సంఘస్థులకు, స్నేహితులకు అందరికీ నా వందనాలమ్మా. అందరికి నా వందనాలు. మన రవిచంద్ర మన ఆదరపడికు మనందరం వచ్చిన విధనము. అయితే ఒక మనిషికి కొన్ని మాటలు మీకు చెప్పాలా. ఒక మనిషికి 3 స్నేహితులు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 3 స్నేహితులు. మొదటి స్నేహితుడు మనిషి చనిపోగానే అన్నీ వదిలి వెళ్ళిపోతాడు. మొదటి స్నేహితుడు ఎవరంట? చనిపోగానే అన్నీ వదిలి వెళ్ళిపోతాడు. ఎవరమ్మా ఆయన? ఏటీఎం కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ ఆయన చనిపోయిన తర్వాత పని చేస్తాయా? పని చేయవు. కాబట్టి మొదటి స్నేహితుడు ఎవరంటే ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పెన్షన్ కూడా రాదు ఇంకా. కాబట్టి ఇవన్నీ కూడా వదిలి వెళ్ళిపోవాలి ఆయన. రెండవ స్నేహితుడు ఉంటారు ప్రతి మనిషికి. వారు ఎవరంటే సమాధి దాకా వచ్చి కొంతసేపు ఏడ్చి టాటా బాయ్ బాయ్ చెప్పేసి మరలా వచ్చేస్తూ ఉంటారు. వారు ఊరు వాళ్ళు భార్య పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, బావమర్దులు, స్నేహితులు. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ రెండవ స్నేహితులు. మూడవ స్నేహితులు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆత్మ. ఎవరైనా ఆత్మ. అది దానికి చావు లేదు. దేవుడు ఆయనకి అనుగ్రహించిన మనందరికీ చనిపోతున్నాగానే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో, ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభు నన్ను మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని. ఇప్పుడు రవిచంద్ర గారు ఎక్కడున్నారు? ఆయన విశ్రాంతి పొందుతున్నాడు. ఆయన దేవుని దగ్గర విశ్రాంతి పొందుతున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ. కాబట్టి ఇప్పుడు రవిచంద్ర గారు దేవుని దగ్గర ఆత్మతో ఉన్నాడు. ఆయన చేసిన మంచి కార్యాలను బట్టి ఏముంటుంది? ఆయనకి పరలోక రాజ్యం ఉంటుంది. లేకపోతే ఆయన చేసిన కార్యాలు బట్టి ఆయనకి తీర్పు ఉంటుంది. అవునా కదా? అయితే మన మనిషికి 3 రోజులు అంటారు, 3 నాళ్ళ ముచ్చట. ఎన్ని రోజులు మనిషికి? 3 నాళ్ళ ముచ్చట. అందుకనే 3 మాటల్లో ఉంటాయి. BCD. BCD. బి అంటే ఏంటంటే బర్త్, పుట్టుటము. డి అంటే ఏంటంటే డెత్. సి అంటే చాయిస్, మన చాయిస్ అనమాట.
పుట్టేది మనకు తెలియదు, చనిపోయేది మనకు తెలియదు. కాబట్టి ఛాయిస్ మనకు ఉన్నది. ఆ ఛాయిస్లు ఈ లోకంలో మనం ఏ రకంగా జీవించాలా. నువ్వు మంచిగా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యం పోతావు, నువ్వు చెడ్డగా జీవిస్తే ఎక్కడ పోతామా? కాబట్టి మనకి ఈ లోకంలో దేవుడు ఇచ్చినట్టే మొదటి జన్మ మనకి ఇచ్చినాడు. ఏ జన్మ? మొదటి జన్మ. ఒక నిమిషం. మొదటి జన్మ మనకి ఇచ్చినాడు. అంతే, తండ్రికి పుట్టిన వాళ్ళు మొదటి జన్మ అంటారు. అది తల్లి పోలికగానే ఉంటుంది, తండ్రి పోలికగానే ఉంటుంది. అయితే రెండవ జన్మ ఒకటి ఉన్నది. రెండవ జన్మ ఏంటంటే మనమందరము మారు మనసు పొంది రక్షణ పొందాలి. అది రెండవ జన్మ అంటారు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చదవడం ఒకసారి ఎవరైనా. యోహాను సువార్త 3వ అధ్యాయము. ఒకడు కొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో, 5వ వచనం చదవండి. ఇట్లా నేను నీటి మూలముగా కానీ జన్మించితే కానీ. కాబట్టి ఇప్పుడు మన రవిచంద్ర గారు రక్షణ పొందినట్టు, మారు మనసు పొందినట్టు ఉన్నది మనకి ఇది రికార్డు. కాబట్టి ఆయన ఎక్కడ పోతాడు? ఆయన 2 జన్మలు కానీ మనిషికి ఉంటే ఆయన పరలోక రాజ్యం పోతాడు. 2 జన్మలు ఉంటే ఏమవుతారు వాళ్ళు? పరలోక రాజ్యానికి. 1 జన్మ ఉంటే వాళ్ళు నరకానికి పోతారు. మరి మీ దినము మేమందరూ అడుగుతా ఉన్నాను, మీరందరికీ 1 జన్మ ఉన్నదే, మీకు ఇప్పుడు 2 జన్మలు ఉన్నాయా? ఏమ్మా, పరీక్షించుకోవాలి మీరందరూ. ఎందుకంటే రవిచంద్ర గారు ఏమంటున్నాడు, నేను పరలోక రాజ్యం ఉన్నాను, మీ సంగతి ఏంది? మీరు ఇంకా రక్షణ పొందలేదా? మారు మనసు పొందలేదా? రక్షణ పొందకపోతే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి మన అందుకే యోబు గారు అంటారు, యోబు గ్రంథం 3:8. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనము. మనము నిన్నటి వారమే. మన ఊరంటమ్మా, ఇంకొక అరగంటకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనము సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలా. కాబట్టి నువ్వు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుంది. దానికి టెంకాయలు కొట్టబల్లా, లేకపోతే దానికి ఏమి చేయబల్లా. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ ప్రభువా నేను పాపిని అని చెప్పేసి నువ్వు ఒప్పుకొని నీ పాపాలు ఒప్పుకుంటే, రోమాపత్రిక అంటాడు ఆయన. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, రోమాపత్రిక 10:9 చదవండి ఒకసారి. అది ఏమనగా, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. కాబట్టి ఈ దినము రక్షణ దినము. ఎవరికైనా రక్షణ పొందలేకపోతే ఒకవేళ ఈ దినమే మంచి దినము, రక్షణ దినము. కాబట్టి అనుకూల సమయం కాబట్టి నువ్వు ప్రభా నేను పాపిని అని చెప్పి నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాడు, నువ్వు పరలోక రాజ్యం పోతావు. కాబట్టి నీకు ఇదే మంచి సమయము, నీకు మంచి సమయము. ఎందుకంటే మనందరికి నరకాన్ని పోవటం దేవునికి ఇష్టం లేదు. నరకం తప్పించాలని దేవుని యొక్క ఉద్దేశము. అందుకని ఏమంటున్నా అంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఎలా అనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృప వలన రక్షించబడ్డాం. కాబట్టి ఆ రక్షణ వల్ల మనకేం వస్తుంది? పరలోక రాజ్యము. కాబట్టి ఇంకా నువ్వు ఒకవేళ నరకానికి పోవాలనుకుంటే మటుకు నువ్వు మారు మనసు పొందబల్లే. నరకానికి వద్దు, నేను పరలోక రాజ్యం పోవాలనుకుంటే ఈ దినమే అనుకూల సమయము, ఈ దినమే రక్షణ దినము. కాబట్టి ఒకవేళ మనలో అందరం మన పాపులమే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి మనం అందరం పాపులమే. కాబట్టి ప్రభువా నేను పాపిని చెప్పేసి ఆ రక్తములో కడగబడి రేపటి దినం ఆయన సిలువ వేయబడతాడు. నీ కొరకు నా కొరకు పరలోకం నుంచి ఈ లోకాన్ని దిగి వచ్చి ఆయన అమూల్యం రక్తం చిందించి మరణమై సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. మనందరికీ రక్తం చిందించినాడు. ఆ రక్తం నువ్వు అడిగిస్తే
ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను కడుగును. కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే, నువ్వు పాపి నేను ఒప్పుకుంటే అన్ని రక్షిస్తాడు. కాబట్టి రవిచంద్ర ఆదరణ కూటములో నువ్వు ఇంకా ఒకవేళ వాక్యం విన్నావు, నీ హృదయం కఠినం చేసుకుంటే ఆ కఠినం కఠినం తీసివేసేయి. ప్రభా నేను పరలోక రాజ్యం చేరాలా, నిత్య రాజ్యంలో ఉండాలని అనుకుంటే ఈ దినమే రక్షణ దినం. కాబట్టి ప్రభా నేను పాపిని ఒప్పుకొని నీ పాపాలు ఒప్పుకుంటే ఆ రక్తంలో కడగబడితే నీకు రక్షణ వస్తుంది. అలాంటి గొప్ప ధన్యత మనందరికి దయచేసి. అందుకే కుటుంబానికి ఏమిటంటే ఒక నిరీక్షణ ఉన్నది. కుటుంబానికి ఒక నిరీక్షణ. యెషయా గ్రంథము ఆదరణ నిరీక్షణ. యెషయా గ్రంథం ఇందాక దైవజన్ గారు చెప్పినారు. యెషయా గ్రంథం 66 అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి ఆయన ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించుచున్నాను. కాబట్టి తల్లి ఎలాగ ఆదరిస్తాడో మన దేవుడు కూడా మనల్ని అలాగ ఆదరిస్తాడు. ఈ కుటుంబానికి అంటే మనం ఏ భయపడలేదు, కానీ కుటుంబం ఆయన అరచేతిలో చెక్కున్నాడంట. ఆయన ఎలా చెక్కున్నాము? ఆయన అరచేతిలో చెక్కున్నాం. కాబట్టి కుటుంబాన్ని కూడా ఆదరించే దేవుడు. అయితే మనం అందరం కూడా ఒక దినం ఏం చేస్తాం తెలుసా? రవిచంద్ర గారిని మనం చూస్తాం. తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 13, 14 వచనాలు. చివరి వచ్చిన చదవండి. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని వారు వలె యేసు మృతి పొంది లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి మనందరం మళ్ళీ ఒకసారి మీరందరూ రక్షణ పండితే, మారు మనసు పండితే మనందరం కూడా ఇప్పుడు మరియమ్మ సిస్టర్ వాళ్ళందరూ బంధువులు ఉన్నారు. వీరందరూ కూడా మళ్ళీ ఎక్కడ చూస్తారు? ఆయన్ని ఎక్కడ చూస్తారమ్మా? రెండవ రాకడలో పరలోక రాజ్యం చూస్తారు అందరూ. అంటే మీరు ఏం చేయాలా? రక్షణ పొందిన వారుగా ఉండాలా. అందరూ అప్పుడు ఒకరినొకరు మనం చూసుకుంటాం. కాబట్టి అది మనకి దేవుడిచ్చే గొప్ప నిరీక్షణ. కాబట్టి అలాంటి గొప్ప ధన్యత కుటుంబానికి దయచేయాలని, కూడి వచ్చే ప్రతి ఒక్కరు దయచేయాలని దేవుని ఉద్దేశము. అలాంటి కుటుంబం అందరికి దయచేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల దేవా, మీ ఘనమైన పాదాల స్తోత్రాలు నా ప్రభ. ఇదిగో నా తండ్రి ఆరణ కూటంలో నా ప్రభ కొన్ని మాటలు వినిపించాము నా ప్రభ. రక్షణ పొందిన వారు ఎవరిని ఉంటే నా ప్రభ తండ్రి, వారి హృదయాలు తెరిచి నా ప్రభ ఇదిగో రక్షణ కలుగజేయము. రక్షణ పొంది వారు సర్వస్థితం నడిపించే కృపను దయచేయమని విత్తబడిన వాక్యం నా తన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రవీణ్ గారికి వందనాలు. దయచేసి మరి యాకోబు గారు ఆదరణకరమైన మాటలు. సమయం ఎక్కువైంది కాబట్టి కొంచెం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యం చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ఇక్కడికి వస్తానే మన అడిగారు కాబట్టి దేవుని వాక్యంలో క్రైస్తవులు ఏం నిరీక్షిస్తున్నారు పెట్టాను. క్రైస్తవులు ఏం నిరీక్షిస్తున్నారు? నేను మైకులు పెట్టుకొని చెప్పను, పాఠాలు మామూలుగా చెప్పేస్తా. చిన్న గదులు వాటిలో చెప్పేవాడిని. సరే, క్రైస్తవులు ఏమి నిరీక్షిస్తున్నారు? క్రైస్తవులు మిగిలిన లోకానికి తేడాగా ఎందుకు జీవిస్తారు? ఆ విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. మనం అందరం ఏమి నిరీక్షిస్తున్నామంటే మరలా యేసు ప్రభు వస్తాడు, మరలా యేసు ప్రభు వచ్చినప్పుడు చచ్చిపోయిన అందరూ లేస్తారు అని నిరీక్షిస్తున్నాం. చచ్చిపోయిన వాళ్ళందరూ లేస్తారా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే లేస్తారు అని చెప్తాం. అది ఇబ్బందికరమైన విషయం. మేము యేసు ప్రభువుతో మళ్ళా ఉంటామా, మీరు నమ్ముకోలేదు కాబట్టి మీరు ఉండరు అని చెప్తాం. అది అవును, నన్ను చెప్పండి. అది ఇబ్బందికరమైన విషయం. వాళ్ళు మనల్ని, వీడు మనతో పాటు ఉన్నాడు కదరా నిన్నగాక మొన్నటిదాకా,
ఇందాక సుమంత్ చెప్తా ఉన్నాడు, మందు కొడుతుంటే తాగుతుండే అన్నీ ఉండే, ఈడేంది దేవుడి కాడికి పోయేది ఏంది, నేను పోకుండా పోయేది ఏందని చెప్పని ఒక ఫీలింగు మిగిలిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అది న్యాయమే, అదేం తప్పు కాదు కదా. మనతో కలిసి పేకాటాడినోడు మనకు చెప్తా ఉంటే మనకు బాధగానే ఉంటుంది. వాళ్ళకు కూడా అంతే. మన క్రియలు అయితే లోపల అంతరంగంలో మనం మారిన సంగతే వాళ్ళకి తెలియదు. ఒకసారి యేసు ప్రభు కాడికి రాత్రుల్లో ఒక ఆయన వస్తాడు, నికోదేము అని ఆయన. ఆ నికోదేము ఎవరంటే సన్హెడ్రిన్ సభ్యుడు, అంటే యూదుల సమాజ మందిరం యొక్క అధికారి. ఆయనకి అన్నీ తెలుసు, బైబిల్ మొత్తం తెలుసు, పంచకాండాలు అన్నీ తెలుసు, ప్రవక్తల గ్రంథాలు అన్నీ తెలుసు. వాళ్ళ విశ్వాసం కూడా, యూదుల యొక్క విశ్వాసం కూడా చనిపోయిన తర్వాత మనం నిత్యజీవంలో ఉంటాము. నిత్యజీవం అంటే ఇంకెన్నటికీ మరణం ఉండదు. మనం కూడా నిత్యజీవంలో ఉంటామని వాళ్ళు నమ్ముతారు, క్రైస్తవులు నమ్మినట్టే నమ్ముతారు. అయితే వాళ్ళు ముందు నమ్మినారు, తర్వాత మనం కూడా వాళ్ళ నమ్మకాన్ని ఫాలో అవుతున్నాం. నిత్యజీవంలో ఉండాలి అని అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే బాప్తిస్వం పొందమంటున్నాడు. యోహాను ఇచ్చిన బాప్తిస్వం వేరే, యేసు ప్రభు ఇచ్చిన బాప్తిస్వం వేరే. బాప్తిస్వం పొందండి, నీళ్ళల్లో మునిగి పైకి లేయండి అని క్రైస్తవులు చెప్తున్నారు. నీళ్ళల్లో మునిగి పైకి లేసేదానికి చాలా చోట్ల ఉన్నాయి. చాలా పుణ్యక్షేత్రాల్లో నీళ్ళల్లో మునిగి పైకి లేస్తారు. నీళ్ళల్లో మునిగి పైకి లేసినంత మాత్రాన కాదు, పాప క్షమాపణ, పాపాలని ఆడికి వదిలేయాల, అది జరగాల అని చెప్పి. ఇప్పుడు నికోదేముకు డౌట్ వచ్చింది, ఈయన ఏం చెప్తాడో విందాము. ఈయన వెనక జనం చాలా వేల మంది ఈయన వెనకబడి పోతా ఉన్నారు, ఆయన శిష్యులుగా మారుతా ఉన్నారు. ఈయన ఏం చెప్తాడో ఈయన చెప్పే విషయం ఏందో విందామని చెప్పని నికోదేము వచ్చాడు. అయితే ఆయన కూడా మత బోధకుడే, ఆయన కూడా ఒకానొక మతాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన కూడా గౌరవం ఉంది. ఆయన వీధుల్లో వస్తుంటే ఆ వీధికి అటుపక్క ఇటుపక్క ఉండేవాళ్ళు లేచి నిలబడతారు, ఎంతో గౌరవం. ఆయనకి మంచి అంగీ వేసుకొని బయటకు వస్తాడు. ఇంత పెద్ద విలువ ఉండేటువంటి మనిషి యేసు ప్రభు కాడికి వస్తే యేసు ప్రభు ఏమనుకుంటాడో అని చెప్పనని ఆయనకి డౌట్. అందుకని రాత్రుల్లో వచ్చాడు. రాత్రుల్లో వచ్చి ఏమని అడిగాడంటే, ఈయనకంటూ ఒక అవగాహన ఉంది, నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలో. యేసు ప్రభువుని అడిగాడు, నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలయా అని అడిగాడు. నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలని నీకు తెలీదా? యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం కంటే చదువునానా? నేను చదవలేను. యోహాను సువార్త చెప్పమ్మా, చెప్పే. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను దేవుని రాజ్యానికి పోడు. ఎట్టబోవాలా? నీటి మూలంగాను ఆత్మకూలంగాను జన్మించాలా. ఇదేంది ఇది? నేను పుట్టినాను కదా, నేను మళ్ళా పుట్టేది ఏంది అని అడిగాడు ఆయన. ఆల్రెడీ మేము పుట్టున్నాం కదా, మరలా పోయి తల్లి కడుపులో చేరి ఎట్ట పుడతారా అని చెప్పనని అడిగారు. పుట్టడం అంటే ఏంది? తల్లి కడుపులోంచి బయటకు రావడాన్ని పుట్టడం అని అంటాం. మేము తల్లి కడుపులోంచి బయటకు వచ్చాం కదా, మేము మరలా ఆడికెట్టబోతాం అని అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలము అని అంటే కాళ్ళు కడుక్కోవడం. మనం ఆడికి పోయి ఆయన బాతి పెట్టినాం, ఇంటికి వస్తానే కాళ్ళు కడుక్కుంటాం, స్నానం చేస్తాం. అంటే ఏమని? అపరిశుభ్రత పోయింది అనేది. ఆ అపరిశుభ్రత పోయింది. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంది? ఆత్మ మూలంగా జన్మించడం నీకు అర్థం కాల, నికోదేముకి అర్థం కాల, మన క్రైస్తవులకు మాత్రం అది అర్థం అవుద్ది. ఆత్మ మూలంగా జన్మించడం అంటే నిన్నటిదాకా తాగి రోడ్ల మీద పడి ఉండేవాడు ఇప్పుడు చాలా గౌరవంగా బతుకుతాడు. నిన్నటిదాకా ఏమాత్రం ఓర్పు లేనటువంటి వ్యక్తి ఇప్పుడు తన్ను కొట్టినా కానీ ఓర్చుకుంటాడు. చేంజ్ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది ఆ చేంజ్? ఎవరి వల్ల వచ్చింది? ఆత్మ మూలంగా వచ్చింది. ఈ ఆత్మ లేకుండా పోవడం చచ్చిపోవడం. ఆయనకి ఏం చెప్పింది? ఆదాముకి ఏం చెప్పాడు దేవుడు? నువ్వు ఆ పండు తిని చస్తావు. ఆ పండు తిన్నాడు, వాళ్ళిద్దరు తిన్నారు, తిన్న వెంటనే చచ్చిపోయారు. వాళ్ళల్లో నుంచి పరిశుద్ధాత్ముడు దూరం అయ్యాడు. చనిపోవడం అంటే దూరం కావడం. పరిశుద్ధాత్ముడు దూరం కావడం, ఆత్మ దూరం అయిపోయింది. దేవుని ఆత్మ హవ్వ ఆదాములను విడిచిపోయేటేసింది. అప్పుడే చచ్చిపోయారు వాళ్ళు. చచ్చిపోయినోడికి దేవుడు బళ్ళే,
అపరిశు అపరిశు ఆ, అపరిశుద్ధమైనది దేవుడు ఇష్టపడ్డు. ఈ ఆదాములు పాపం చేసి తప్పు చేసి దేవునికి దూరంగా జరిగాడు. ఇప్పుడు అయితే దేవునికి ప్రేమ ఉండదా? దేవునికి ప్రేమ ఉంది. ఆదాముల మీద ప్రేమ ఉంది, వారి సంతానం మీద ప్రేమ ఉంది. ఎందుకని ఆదాముల్ని తన పోలికలాగా తన స్వరూపంలో చేసుకున్నాడు ఆయన. నాలాగుండాలి వీళ్ళు, నా కొడుకులు నాలాగుంటారు, తల్లిదండ్రులు పోలి మనం ఉంటాం, వీళ్ళు నాలాగుండాలా. అట్లాగే మన స్వభావం కూడా ప్రేమ స్వభావం, క్షమించే స్వభావం, దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఆదాములకు ఆ రోజు ఉన్నాయి. పండు తింటానే ఎగిరిపోయినాయి, మొత్తం పండు తింటానే దూరమైనారు, ఎగిరిపోయినాయి. అయితే మనిషిని వదిలిపెట్టేయాలన్న దేవుడు. ఏమా నీ పిల్లోడు దొడ్డి కూర్చొని అంత గలీజంతా పూసుకొని ఒంటికి నువ్వు వదిలిపెట్టేస్తావా? కడిగేసుకుంటావు. ఆయన్ని శుభ్రం చేయడానికి, వాడిని పవిత్రపరిచేదానికి దేవుడే లోకానికి వచ్చాడు. ఇది మనం నమ్మే సిద్ధాంతం. దేవుడే ఈ లోకానికి వచ్చి మనల్ని శుభ్రం చేశాడు, మన పాపాల కోసం రక్తాన్ని కార్చాడు. ఏ సాధారణుడైతే ఆదాముల్ని కుయుక్తితోటి మోసం చేశాడో, వీళ్ళు భ్రమపడి చెడిపోయారో, ఆ పాపాన్ని రక్తంతో తీయాలనుకున్నాడు. ఎందుకు రక్తంతోనే తీయాలనుకున్నాడంటే, ఆదాము చచ్చిపోయినప్పుడు వాళ్ళ గుడ్డలు ఇచ్చాడు కదా, గుడ్డలు ఇచ్చినప్పుడు ఒక మేకని గొర్రెని చంపాడు. ఆ రక్తం వల్ల హేబేలు దాన్ని గుర్తుపెట్టుకొని, హేబేలు ఆ రక్తాన్ని గుర్తుపెట్టుకొని ఒక గొర్రెని ఎత్తుకుపోయి ఇచ్చాడు. ఓహో, ఈ మనుషులకి ఇట్ట అర్థమైంది, పాపం పోవాలంటే రక్తం కార్చాలా అనేది మనుషులకు అర్థమైంది. అప్పటికే హేబేల్కి అర్థమైపోయింది. దేవుణ్ణి ప్లీజ్ చేయాలంటే, దేవుణ్ణి మన దగ్గరికి రప్పించుకోవాలంటే, లేదా మనం దేవునికి ఇష్టంగా ఉండాలని అంటే ఏమో ఆ భార్య భర్త తవ్వు వేసుకుంటారు. ఆ భార్యను మచ్చిక చేసుకునే దానికి భర్తకు తెలుసు టెక్నిక్, ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ద్వారా వాడు మంచిగా చేసుకుంటాడు. అంటే బిడ్డల్ని కూడా మనం మచ్చిక చేసుకోవాలంటే చాక్లెట్ ఇస్తే మచ్చిక అవుతాడో, లేకపోతే ఏం చేస్తే మచ్చిక అవుతాడో మనకు తెలుసు. ఆ అనుభవం ద్వారా హేబేలుకు ఏ విషయం అయితే తెలిసిందో ఆ విషయాన్ని, ఆ పద్ధతిలో దేవుడు మనుషుల్ని అందుకని ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చేసి, అయ్యా మీ పాపాలన్నీ కడిగేశా, మీరు ఇప్పుడు నీతిమంతులు, మనం నీతిమంతులం. మనం ఆ నిన్నగాక మొన్నటిదాకా బంగాయి దాగాడు పడున్నా, అప్పుడు ఫ్రెండ్ కనబడితే ఉరి నువ్వు ఇప్పుడు మారినవురా అని అంటారు. అంతే. ఎందుకు మారినావు? పరిశుద్ధాత్ముడు మనల్ని మార్చాడు. ఏం నమ్మితే మార్చాడు? యేసు ప్రభు రక్తాన్ని మనం నమ్మితే. యేసు ఈ లోకానికి పాపుల కోసం వచ్చాడు, సిలువలో మరణం చెందించాడు, మన పాపాలన్నీ ఆయన తుడిచేశాడు తన రక్తం ద్వారా అని మనం నమ్మితే మనకు రక్షణ. ఆ పరిశుద్ధ ఆ రక్షణ, ఆ ఆత్మ మనలోకి వచ్చి మనలో క్రియ చేస్తాడు. ఏమ్మా ఇల్లు గబ్బు కొడతా ఉంది, ఎప్పుడు అది శుభ్రంగా ఉంటుంది? చిమ్మినప్పుడే కదా. మనం అంత గబ్బోళ్ళమే, మనం అంత పెద్ద పాపులం, మనం మంచోళ్ళం ఎప్పుడైపోయినాం? యేసు ప్రభు రక్తం మనల్ని శుభ్రం చేసినప్పుడు. ఆ రకంగా మనం అందరం పరిశుద్ధులమైనాం. మనం చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాం. అదే దేవునితో నిత్యం ఉండడమే నిత్య జీవం. ఆమె దేవుడి మాటలు మేము అనుకోవాలి. దేవునికి స్తోత్రం. చక్కగా మనకి దేవుని వాక్యాన్ని వివరించిన యాకోబు గారు కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి నెహెమ్యా ఓ భార్య పాట పాడతాడని చెప్పింది, ఓ పల్లవి పాడము, పల్లవి ఒకటి పాడి ముగించి ఒక 10 నిమిషాలంతా అయిపోతుంది. దయచేసి మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూజిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. మనిషిగా పుట్టి
చెప్పినట్టుగా చేసింది మేరీ. పల్లవి వరకు పాడింది. దయచేసి ఒక్క 5 నిమిషాలు ఒక్క 5 నిమిషాలు ఆగారంటే అంతా ముగించేస్తాము. మీరు అన్నీ రెడీ చేసుకుంటే వాసనలకి ప్రేగ్లో ఉండరు. ఒక్క 5 నిమిషాలు. ప్రియులారా, ఆఖరికి ఒక చక్కగా పాట పాడింది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పాడింది. అంటే ఆ పాట రాసిన దైవ సేవకులు ఎంతో అనుభవంతో మనది ఈ లోకం కాదని, శాశ్వతమైన పరలోకం, శాశ్వతమైన గృహం పరలోకంలో ఉంది, లేదంటే కొంత శాశ్వతంగా ఈ రెండిట్లో వెళ్ళడానికి ఏదో ఒక ప్రాంతానికి మొదట వెళ్ళిపోతాం మనందరం. ఈ సమయంలో రవిచంద్ర గారి యొక్క మరణం మనందరికీ ఒక హెచ్చరికలాగా ఉంటుంది. అది నేను ముగించేస్తాను ఒక్క 5 నిమిషాల్లో. దయచేసి, మరణం అంటే అందరికీ భయమే. మరణం అనేది అందరినీ భయపెడుతుంది. అది ఒక మనుషులందరినీ బానిసలుగా చేసుకుంటుంది. మరణానికి భయపడని మనుషుడు ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరు. అయితే ఈ మరణము తరువాత ఏం జరుగుతుంది ఎవ్వరికీ తెలియదు. మరణం తరువాత జరిగే విషయాలు తెలుసుకోవాలంటే మరణించి లేచిన వారిని అడిగితేనే చెప్తాడు. ఆ మరణం తరువాత ఏమవుతుంది, మనుషుల యొక్క గతి ఏంటి అనే విషయాలు. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో కూడా అద్భుతంగా యేసు ప్రభు గురించి ఎంతో చక్కగా చెబుతుంది. ఈ లోకంలో ఎన్నో కోటాను కోట్ల సమాధులు ఉన్నాయి. అన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. సమాధులన్నీ మూతవేయబడ్డాయి. అందరి శరీరాలు కుళ్ళిపోయాయి. కానీ యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన సమాధి ఖాళీగా ఉండుట చేత ఏం జరిగింది, ఏమి మనుషులకు చూపించబడింది అని అంటే 2 విషయాలు. ఒకటి, మరణాన్ని ఓడించడం ఎవ్వరి తరం కాదు. ఎవ్వరూ మరణాన్ని ఓడించలేరు. ఒకవేళ ఓడిస్తే దేవుడే ఓడించాలి. కాబట్టి మరణించి తిరిగి లేచింది ఆయన సాక్షాత్తు దేవుడు. యేసు ప్రభువు మరణించి తిరిగి లేచాడని అందరికీ తెలుసు. ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్ అన్నమాట. ఇది చరిత్ర సత్యం. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయనే దేవుడు అని నిరూపించబడిందని రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా ప్రభావముతో ఆయన దేవుడు అని నిరూపించబడింది. కాబట్టి ఆయన సజీవుడైనటువంటి దేవుడని నిరూపించబడింది. మొదటిది అదే. ఈ ప్రపంచంలో ఎవ్వరి సమాధి ఖాళీగా లేదు. మన ప్రభువును రక్షకుడైన యేసయ్యది మాత్రమే. రెండవది ఏంటంటే, మనిషికి తరువాత జీవితం ఉంది, మరణము తరువాత జీవితం ఉంది అని తెలియజేయడం కోసం యేసయ్య మరణించి తిరిగి లేచి అందరికీ కనిపించి పరలోకానికి వెళ్ళాడు. అంటే మరణము తరువాత మరొక జీవితం ఉంది అని. ఆ జీవితం ఎవరితో గడుపుతావో యేసుతోనే గడపాలని తెలియజేయడం కోసమే యేసయ్య ఒక్కడే తిరిగి లేచాడు. అందుకే ఒక ముసలైన 90 సంవత్సరాల వయసులో మరణించాడు. మరణించడానికి ముందు అతనికి ఒక దర్శనం కలిగింది. అతడు చాలా బాధలో ఉన్నాడు. దేవుని పిల్లలందరినీ చంపేస్తున్నారని. ఆ రోమా చక్రవర్తి డొమిషియన్ చక్రవర్తి కాలములో అతడు ఎంతో బాధపడుతున్నాడు. క్రైస్తవులందరినీ చంపేస్తున్నారు, దీని పరిస్థితి ఏంటి అని. అతడు ఏడ్చుకుంటూ పద్మాస్ అనేటువంటి దీవిలో అతన్ని ఒక పరవాసిగా పడవేశారు, జైల్లో పడేశారు. అతనికి దేవుడు అద్భుతంగా ఒక దర్శనం ఇచ్చాడు. అదేమంటే, మనం ఇంత చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం చూడ ఒకసారి. ఈ వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకముడు ఒక స్వరం చెప్పగా వింటిని. చూడండి, ఒక స్వరం అతను విన్నాడు. అదేమంటే, ప్రభువునందు చనిపోయిన వారే ధన్యులు అని. అంటే లోకంలో ఎందరో చనిపోతుంటారు,
ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే, ఏదో ఒక స్థలంలో చనిపోవలసిందే, ఏదో ఒక రకంగా చనిపోవలసిందే. కానీ ఆ ముసలాయనికి దేవుడు ఏం చూపించాడంటే, ఎవరు చనిపోయినా కానీ ప్రభువునందు చనిపోతేనే ధన్యులు. అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు చనిపోవడం. ఆయన యందు చనిపోవడం అంటే ఏంటి? జస్ట్ నేను యేసు అని పేరు పెట్టుకొని చనిపోవడం కాదు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఎందుకు దేవుడిని ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి దేవుడిని నిరూపించుకున్నాడు, ఎందుకు వచ్చాడు అసలు దేవుడి ఈ భూమికి అంటే, ప్రతి వారి పాపముల నుండి విడిపించడానికి ఆ కల్వరిలో తన రక్తం, ఆయన దేవునికి ఆత్మ కదా, ఆత్మకు రక్తం ఉండదు. అందుకే దేవుడు మానవావతారిగా వచ్చి ప్రతి వారి పాప పరిహారం కోసం ఆయనే యజ్ఞం చేసి తన పవిత్రమైన రక్తాన్ని చిందించి మరణించి 3వ రోజు లేచాడు. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎవరు మరణించినా సరే వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే బ్లెస్సడ్ అంటే వాళ్ళు దీవించబడిన వాళ్ళు, గొప్పవాళ్ళు, భాగ్యవంతులని. చచ్చిపోయిన తర్వాత ఏం భాగ్యం? చనిపోయిన తర్వాత అంత అయిపోయింది అనుకుంటారు కదా. లేదు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన దగ్గర ఉంటారు. అక్కడ ఏముందంటే వారు విశ్రాంతి పొందుదురు. ఇప్పుడు ఒక 62 సంవత్సరాలు అయిన తర్వాత గవర్నమెంట్ విశ్రాంతి ఇస్తుంది ముసలి వాళ్ళకి. కానీ అసలే మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు మాకు డబ్బు పంచలేదు, మాకు ఇవ్వలేదు, మీకు ఇది ఒక పెద్ద అవిశ్రాంతి అయిపోతుంది. ఏదో ఉద్యోగం మాని ఇంటికాడ కూర్చుందామంటే వీళ్ళందరూ డబ్బు కోసం చంపుతూ ఉంటారు. ఎంతోమంది అలాగ చంపేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ విశ్రాంతి మనిషికి? యేసు ఒక్కరే విశ్రాంతి ఇస్తారంట. దేవునికి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. అది ఎలాంటి విశ్రాంతి తెలుసా? కన్నీరు ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండనే ఉండదు అక్కడ. అలాంటి స్థలంలో ప్రతి వారిని ఉంచాలని యేసు ప్రభు, దేవదేవుడైన దేవుడే యేసు అనే అవతారంతో మానవ రూపంలో వచ్చి మరణించి తిరిగి లేచాడు. రవిచంద్ర గారంటే ఎవరు? ఒకవేళ ఈ లోకములో అందరి గృహాల్లాగా మన గృహాలు ఉండకపోవచ్చు, అందరిలాగా బాగా బ్రతకలేకపోవచ్చు, కానీ యేసునందు మృతి పొందితే, యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో మన అపరాధాలు కడుక్కొని ఉంటే గనుక మనము ధన్యులం. ఎందుకంటే వేదన ఉండదు. ఒక ధనవంతుడు వెళ్ళాడు పాతాళానికి. అతడు భూమి మీద బాగా బహుగా సుఖపడేవాడంట. ప్రతిరోజు తింటూ త్రాగుతుండేవాడు, విలువైన బట్టలు కట్టుకునేవాడు. కానీ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి ఒక్క నీటి బొట్టు కోసం ఏడుస్తున్నాడు. ఏం సిద్ధపడ్డాడు? పాట పడారు కదా, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో. అంటే దీపం అంటే ఏంటి? ఆత్మ దేవుడు పెట్టిన దీపం మనిషి యొక్క శరీరములో. ఈ ఆత్మ వెళ్ళిపోకముందే నీవు నరకానికి వెళతావు, పరలోకానికి వెళ్తావు, ముందుగా సిద్ధం చేసుకో. ఇతడు ధనవంతుడే, 5 అన్నదమ్ములు ఉన్నారు, అందరికంటే బాగా బ్రతకాలనుకున్నాడు, అందరికంటే గొప్పగా ధనాన్ని సంపాదించి ఉండొచ్చు. నా కొడుకులకి ఇబ్బంది ఉండకూడదు, నా కూతుర్లకి ఇబ్బంది ఉండకూడదు, నేను చచ్చిపోయినా కానీ వాళ్ళు సుఖంగా బ్రతకాలని ఎంతో పేరబెట్టి ఉండొచ్చు. కానీ అతడు చనిపోయినప్పుడు ఒక దరిద్రుడుగా, అంటే అర్థం ఏంటి? వాళ్ళ అన్నదమ్ములందరూ బాగా బాహాటంగా తీసుకెళ్లారు శవాన్ని. కానీ అతడు యేసులో లేకుండా చనిపోయాడు. అంతకు మించి దరిద్రత ఇంకొకటి లేదు. అతడు పాతాళానికి వెళ్ళి ఒక్క నీటి బొట్టు కోసం ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నాకు ఒక నీటి బొట్టు కావాలి, ఆ ప్రాణం పోతుంది. ఒక్క మంచి నీటి బొట్టు కోసం అల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటే అతని ఇంటి ముందు అంతకుముందు అడుక్కునేవాడు అక్కడ కనిపించాడు, లాజర్ అనేవాడు. విలువైన బట్టలు కట్టుకొని పరదేశంలో ఆనందంగా ఉన్నాడు. ఇతను బాగా గుర్తుపట్టాడు, అవును అతను మా ఇంటి ముందు అడుక్కునేవాడు, నేను ధనవంతుడిగా ఉన్నాను. కానీ ఇప్పుడేంటి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నేనేమో ఒక్క నీటి బట్టు కోసం అల్లాడిపోతుంటే అతడేమో విలువైన బట్టలు కట్టుకుని రాజుగారి వస్త్రాలు ధరించుకొని రాజుగారిలాగా ఉన్నాడు అని చెప్పి, అయ్యా అతన్ని ఒక్కసారి నా దగ్గర పంపించండి, అతని వేలు నీటిలో ముంచి నా నాలుక చల్లారుస్తాడు అంటున్నాడు. అంతకుముందు వేలు చూసి అసహించుకునేవాడు, ఒళ్ళంత రోగాలు వచ్చి నాకు చూడు ఎంత డబ్బు ఉందో, నేను ఎంత ధనవంతుడో అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ధనవంతుడు దరిద్రుడు అంట. కానీ కన్ను మూసిన వెంటనే దరిద్రుడేమో ధనవంతుడయ్యాడు, ధనవంతుడేమో దరిద్రుడయ్యాడు.
అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నది దరిద్రుడు. నాకు ఈ లోకంలో అన్నం లేకపోయినా పర్లేదు, తిండి లేకపోయినా పర్లేదు, జబ్బులున్నా పర్వాలేదు, నాకు యేసు చాలు, యేసులో నేను చనిపోతే చాలు అనుకున్నాడండి. అతడు విలువగా రాజవస్త్రాలు ధరించుకొని తెల్లని బట్టలు కట్టుకుని యువరాజులాగా కూర్చున్నాడు అబ్రహాం రొమ్మున. కానీ ధనవంతుడైతే పాతాళానికి వెళ్ళి దరిద్రుడైపోయి అప్పుడు ఏడ్చుకుంటున్నాడు, అయ్యా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా చచ్చి నా దగ్గరికి వస్తారేమో. చాలామంది ఏమో బ్రతికిన వాళ్ళు చచ్చిన వాళ్ళ కోసం ఏడుస్తుంటారు, అది సహజం. కానీ ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళి బతికిన వాళ్ళ కోసం ఏడుస్తున్నాడు. చాలామందికి అర్థం కాదు కొన్ని విషయాలు. ఏదో ఇంత పెద్ద మనిషి చచ్చిపోయాడు అని చెప్పి అట్లా విలువైన భోజనం, అతనికి ఇష్టమైన భోజనం తీసుకెళ్ళి అక్కడ పెట్టి పెండకూడు పెడితే ఒక కాకి ఒక గ్రద్ద వచ్చి తింటే అదిగదుగుదుగు వచ్చేసాడు, అలాగొచ్చి తినేసి వెళ్ళిపోయాడు అని చెప్తుంటాడు. మనిషికి అజ్ఞానం అనమాట, ఏం తెలియదు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందని. యేసయ్యని అడిగితేనే చెప్తాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి రవిచంద్ర గారు ఎంతో గొప్ప ధన్యులు అనమాట. అంటే ఒకవేళ అతని జీవితంలో అతనికి ప్రభుకి ఒకవేళ మరణించేలోపయ్యా నేను సరిగా జీవించలేకపోయాను, నన్ను క్షమించండి అని వేడుకొని ఉండొచ్చు. అది వ్యక్తిగతం, దేవుడు చూసుకుంటాడు. మనం పై రూపాన్ని బట్టి తీర్పు తీరుస్తుంటాం. అతడు ఎలా ఏడ్చాడో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యం, యేసు క్రీస్తునందు చచ్చిపోతే మరణయాతనలు ఉండవు, ఆనందం, సంతోషం. చాలామంది చచ్చిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చాడు, అదిగో రాత్రులు అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడు, అంత భ్రమ. యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. వీధిలో కూడా చాలామంది భయపడిపోతుంటారు. అంత పెద్ద ఏనుగు చచ్చిపోయినా భయపడరు, దున్నపోతు చచ్చిపోయినా భయపడరు, మనోడు దాకా తోడుగా నీడగా ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోతే భయపడతారు. మనిషికి ఎంత బుర్రలో సరైన తెలివి జ్ఞానం లేదు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మృతులు ధన్యులు, ఎందుకంటే వారు పరలోకంలో ఆనందంగా ఉంటారు. ధనవంతుల్లాగా నాకు డబ్బుంది ఏం పర్వాలేదు, నాకు అన్ని సుఖంగా అనుభవిస్తున్నాను అనుకుని యేసు లేకుండా చచ్చిపోతే అంతకు మించి దరిద్రత ఇంకొకటి లేదని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. యేసయ్య ఎంత విలువైన వాడు చూసారా. ప్రతి ఒక్కరూ సిద్ధపడడం అంటే, ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ప్రాణం ఉండగానే రేపు అనేది నువ్వు వాయిదా వేయకుండా ఈ రోజే నాకు యేసు చాలు, ఆయన మరణించి తిరిగి లేచాడు అని స్వీకరిస్తే యేసయ్యతో పాటు ఆనందంగా పరలోకులు ఉంటాం. లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఏది స్థిరం కాదు. ఈ మాటలు చెప్పడానికి అంత మాత్రం కాదు, ఈ కుటుంబస్తులు ఇక ఏడవకూడదు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు వెంటబెట్టుకొని వస్తాడు అని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి స్పష్టంగా ఉంది. దేవుని పిల్లలకు ఒక నిరీక్షణ ఉంది, నా ప్రభు వెంటబెట్టుకొని వస్తాడు. అందుకని మన మూలం ఏంటంటే, ఎందుకు ఇంత ధైర్యంగా బాక్స్లో తీసుకెళ్తాం, ఇంత ఆదరణ కోటలో వాక్యం చెప్తే, ఎందుకంటే మనం ఎవరైంది విశ్వాసం ఉంచామో ఆయన మరణాన్ని ఓడించినవాడు, ఆయన పాపాన్ని ఓడించినవాడు, ఆయన సమస్తానికి అధికారి, యజమాని. ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడని నిరూపించడానికి సిలువలో వేలాడాడు. అలాంటి ప్రభునందు విశ్వాసం వచ్చిన రవిచంద్ర గారు ప్రభు పిలుపు అందుకుని వెళ్ళారు. ఆయన దగ్గర ఆనందంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరు ఎంత ఏడ్చి గీ పెట్టినా రాడు. ఒకవేళ పొరపాటున వస్తాను అంటే, రే మళ్ళీ ఇంటికి వచ్చేవరా అంటారు చాలామంది. పాపం బాగా ఏడిపించి అల్లుడు కూతురు చచ్చిపోయింది, కూతురు ముందు అదే వాళ్ళ అల్లుడు చనిపోయాడు అనుకోండి, భార్య బాగా ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, వస్తే ఏం చేస్తామంటే, ఒకవేళ వస్తే గనుక మళ్ళీ ఎందుకు వచ్చావు అంట. ఎందుకంటే మనుషుల ప్రేమ శాశ్వతం కాదు, యేసయ్య ప్రేమ శాశ్వతమైంది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అలాంటి దేవుని మాటలను బట్టి కుటుంబం ఆదరణగా ధైర్యంగా ఉండాలని, సంఘం కూడా ధైర్యంగా ఉండాలని ప్రభువుని బట్టి హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. నీ దివ్యమైనటువంటి మాటలు మాకు వినిపించారు. మీరు సర్వశక్తి గల దేవుడు. ఇదిగో ప్రభువా, ప్రభాకర్ గారిని బట్టి, అలాగే దైవ చిత్తం పాస్టర్ గారిని బట్టి, అలాగే ప్రభువా ప్రవీణ్ గారిని బట్టి, యాకోబు గారిని బట్టి వందనాలు. ప్రభువా, నీ సేవకులు నీ దివ్యమైన మాటలు చెప్పి అందరినీ, ఈ కుటుంబాన్ని బలపరిచారు నాయన. దాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, మీరు సర్వాధికారివి. ఒకానొక దినమున నీతో పాటు మేము కూడా సదాకాలం ఆనందంగా విశ్రాంతిలో ఉంటామని మీరు తెలియచేశారు. ఈ కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి. అలాగే ఆఖరిగా మరి ఈ కుటుంబ సభ్యుల కోసం పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి ఆఖరిగా మనం ముగించుకున్న సమయం వచ్చింది. దయచేసి ఏకీభవించండి అందరూ.
స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఈ దినమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత వారంలో తండ్రి 25వ దినాన్న తండ్రి తేదీన ప్రభా, మరి నాయన నీ బిడ్డ కొండెపోగు రవిచంద్రుని ప్రభా ఇదిగో నీ సన్నిధికి పిలుచుకున్నారు. మేమెవ్వరూ అనుకోలేదు, ఊహించలేదు ప్రభా. మరి నాయన ఇదిగో తండ్రి, ఆ బిడ్డ నీతో పాటు యుగయుగాలు సదాకాలము నీ రాజ్యంలో ఉండడానికి ఆ బిడ్డను పిలుచుకున్నందుకే నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము తండ్రి ఆదరణ కూడికగా ప్రభా, మరి మేమందరము తండ్రి ఇంతసేపు ఒకరిని ఒకరం పాటల ద్వారా ఆదరించుకున్నాం. అనేకమైన నీ వాక్యాలు చెప్పుకొని మేము ఆదరించుకున్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి, మరి ఆ బిడ్డ లేని లోటును ప్రభా ఈ కుటుంబంలో తీర్చమని నేను వేడుకుంటున్నాను. సంఘానికి, బంధువులకి ప్రభా ఆ బిడ్డ లేని లోటును ప్రభా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను. దేవా, ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని ప్రభా నాయన నీ వాక్యం సెలవిచ్చింది ప్రభా. మరి ఆ బిడ్డ నాయన నీ రక్తం నందు తండ్రి నీ నామనందు విశ్వాసం ఉంచి నీ రక్తంలో కడుగబడి ప్రభా నీ బిడ్డగా జీవించాడు. తన జీవితంలో ప్రభా అనేక సార్లు ఆత్మీయంగా ప్రభా బలపడుతూ, అనేక సార్లు ఆత్మీయంగా ఎంతో దిగజారుని స్థితిలో పడిపోతూ ప్రభా, మరి మరలా తండ్రి పశ్చాత్తాపడుతూ ప్రభా నాయన ఇదిగో నీలో బలంగా జీవించాలని ఆశ తపన కలిగి జీవించిన బిడ్డ ప్రభా. ఇదిగో ఆ బిడ్డను నీ సంధికి చేర్చుకున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి విడిచిపెట్టబడిన ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునమని నేను వేడుకుంటున్నాను. మరి భార్య అంటే, తల్లి అంటే, కుమార్తె అంటే, బంధువులంటే, సంఘం అంటే ఎంతో ప్రేమ కలిగిన ఈ బిడ్డ ప్రభ. మరి ఇదిగో తండ్రి ఆ బిడ్డ లేని లోటు ప్రభ ఎంతో ఉంది ప్రభ. మేము ఏ విధంగానూ ఈ కుటుంబాన్ని ఆదరించలేము. ఎన్ని చక్కని మాటలు చెప్పినా ప్రభ మేమెవరు నన్ను ఎవ్వరిని ఆదరించలేము. కానీ ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది, కనికరము చూపు తండ్రి, సమస్త విధములైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. నాయన తల్లి అయితే తల్లి ప్రేమ చూపించగలదేమో, తండ్రి ప్రేమ, తోడబుట్టిన వారి ప్రేమను చూపించగలరు. భర్త కేవలం ఓన్లీ భర్త ప్రేమను మాత్రమే చూపించగలడు. కానీ నీవు సమస్త విధములైన ఆదరణను అనుగ్రహించే దేవుడు గనుక తన భార్యను, తన కుమార్తెను, తల్లిని, తోడబుట్టిన వారిని, రక్త సంబంధాలందరినీ కూడా నీవే ఆదరించమని నిన్ను వేడుకుంటున్నాను. దేవా సహాయం చేయండి. ధనవంతుడు ప్రభ నరకానికి వెళ్ళి ఏడుస్తున్నాడు ప్రభ. మరి లాజరైతే ఈ భూమి మీద ఉండగానే ఎంతో సిద్ధపాటు కలిగి జీవించాడు ప్రభ. నాయన మేము కూడా ప్రభ ఈ లోకంలో నాయన మాకు ఆస్తులు, అంతస్తులు నాయన ఇదిగో తండ్రి ప్రభ పలుకుబడుల కొరకు కాకుండా ప్రభ నీవిచ్చిన రక్షణను మేము కాపాడుకుంటూ ప్రభ, మరి నా జీవితము ఎప్పుడు ముగుస్తుందో అని ప్రభ ఎల్లప్పుడూ మేము భయము కలిగి జీవించడానికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. దేవా ఇదిగో తండ్రి ఇక్కడ చేరిన వారిలో ఎవ్వరు కూడా ప్రభ నాయన విడిచిపెట్టబడకూడదు. నీ రాకడలో అందరూ ఎత్తబడాలి ప్రభ. ఇక్కడ చేరిన వారందరి పేర్లు ప్రభ నీ జీవగ్రంథమందు వ్రాసుకొనమని నిన్ను వేడుకుంటున్నాను. ఎంత దూరమైతే ఈ మైక్ శబ్దం వినబడిందో ప్రభా నాయన వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఏదో రక్షణ అంటే ఆషామాషి అనుకుంటున్నారు ప్రభా. రక్షించబడి ప్రభా అనేక మంది ప్రభా రక్షణను వ్యర్థం చేసుకుంటున్నారు ప్రభా, తృణీకరిస్తున్నారు. దేవా ప్రతి ఒక్కరిని సమయమందు దర్శించి ప్రభా పట్టుకొనమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. మేము నిన్నటి వారమే అని ప్రభా ఇది ఈ సమయంలో నీ దాసుల ద్వారా గుర్తు చేశారు ప్రభా. నాయన మేము మా జీవితం ఎన్నటిదే కానీ రేపటిది కాదని భయం కలిగి ప్రభా నాయన మా విశ్వాసాన్ని పట్టుకుంటూ ప్రభా జాగ్రత్తగా మెలకువగా ప్రభా నీవిచ్చిన ఆత్మను తండ్రి రక్షణను మేము కాపాడుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని నిన్ను వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఎంతో ఘనంగా జరిగించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇంకా సమస్తంలో మీరే తోడుగా ఉండండి, మమ్మల్ని అందరినీ ఆదరించండి. మరలా తిరిగి ఎవరింటికి వారు వెళ్ళుచుండగా ఎవ్వరికి ఎటువంటి ఆపద, కీడు, ఆపదలు, మరణము సమీపించకుండా, ఎటువంటి వ్యాధులకి గురి కాకుండా మేము ఆ ప్రార్థనకి వెళ్ళాము. దేవుడు మాకు దీవెన క్షేమం దయచేశాడని అందరూ నిన్ను స్తుతించినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మరి కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ కొరకు వారి కుటుంబాన్ని ప్రభు ఎల్లప్పుడూ తన కాపుదల ఉంచుకున్నట్లుగా వినోద్ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అవును ప్రభా, స్తోత్రం నైనా. మీరు స్వాధీనపరచుకోండి నేను కుటుంబాన్ని ప్రభా. అయ్యా సహోదరునైతేనేమి, భర్తనైతేనేమి, తండ్రినైతేనేమి ప్రభా. నేను ఎదుగో ప్రభ కోల్పోయినటువంటి స్థితిలో ఉంటుండగా ఆదరణకర్తమైనటువంటి నీవే పరిశుద్ధాత్మదేవ ఆదరించండి. నేను చనిపోయినటువంటి ప్రభ సహోదరుడైన అయ్యా ఇర్మియా గారి యొక్క లోటును ప్రభ
అయ్యా మీరే నేను భర్తీ చేయమని అడుగుతున్నాం. అవును ప్రభా, ప్రభునందు మృతులు నేను ధన్యులని చెప్పినట్లుగా, అవును ప్రభా వాక్యం సెలవిచ్చినట్లుగానైనా అయ్యా ఇదిగో ప్రభు ధన్యకరమైన జీవితాన్ని నీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుతున్నాం. కోల్పోయిన స్థితి నుంచి, లోటు నుంచి ప్రభా అయ్యా సమస్తం నేను నీవే ప్రభ జరిపించండి. అవును ప్రభ నీ చిత్తంలో నేను కుటుంబాన్ని ప్రభా ఇది మొదలుకొని నేను నీవేనైనా ఇదిగో ఆశ్రయముగా ఉండి వారికి కావాల్సిన అక్కర్లన్నిటిని ప్రభా నిశ్చయముగా యేసు నామములో నెరవేర్చండి. అవును ప్రభు దైవజనులు ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఒక్క ప్రార్థన నిశ్చయముగా యేసు నామములో కుటుంబానికి ఆదరణకరముగా, దీవెనకరముగా, నేను ఆశీర్వాదకరముగా మార్చమని నజరేయుని పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని ఘనమైన నామములో వేడుకుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలమును. ఇర్మియా గారు ప్రభు సన్నిధికి వెళ్ళి ఉన్నారు. ఆయన విడిచి వెళ్ళినటువంటి తన భార్య, కుమార్తెకును, తల్లికిని, అన్నదమ్ములకును, అక్కచెల్లెకును, బంధువులకును, సంఘానికిని, చేరిన దైవ సేవకులందరికీ వారి కుటుంబాలకును సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం. యేసు నామములో సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరికి, దైవ సేవకులందరికీ వందనాలు. మరి అదే కుటుంబ సభ్యులు ఒక్కసారి ఇక్కడికి వస్తే దైవ సేవకులు అందరూ ప్రార్థన చేస్తారు. ఆ ఇంటి పేరటోళ్ళు కూడా ఒకసారి రావాలి, ప్రార్థన చేస్తారు. దైవ సేవకులు మీ కుటుంబాలకు క్షేమం కలిగినట్లుగా దయచేసి రండి. రెండమ్మా, త్వరగా రండి. ఉండండి, ప్రార్థన చేస్తారు దైవ సేవకులందరూ. సరే, నూరమ్మా, నూరా. దైవ సేవకులు వారి కుటుంబం వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన సహోదరుడిగాను కుటుంబంతో నన్ను మీరు ఆదరించి ఇది మొదలుకొని నిరంతరము నీ సన్నిధి కాపుదల తోడుగుంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఇమ్మనేలన్నా, ఆయన లేని వైపు ఒకసారి రండి. మీరు చెప్పు, నువ్వు చెప్తావా? కామాక్షి అని ఎక్కడున్నారు ఒకసారి అండి? కామాక్షి అని ఎక్కడున్నారు ఒకసారి?